ఈ ఫోటో చూస్తేనే మీకు అర్థం కావాలి. 2 నిమిషాలు నేను స్క్రీన్ బయటికి వెళ్ళిపోతా. ఎవరు జిగేలుమని నవ్వుతున్నారు, ఎవడు మాడిపోయారో చూడు మొక్కలు. ఇజ్రాయెల్ ఇరాన్ వార్ మనం చూసినాం. నేను నిన్ననే శిల్కకి చెప్పిన అది ఇజ్రాయెల్ రా, మిజైల్ ఆపుర్రా వాళ్ళు వినర్రా అని చెప్తే మేము వింటామా? ఆహా మా దగ్గరగా अब बात करो, बोलो बात करने वालों को हम 25 करोड़ है ना, हम 100 करोड़ है ना, बात करो. घर में घुस के पट अरे बेडरूम లో మిజైల్ కొట్టిర్రు అయ్యా, బెడ్రూమ్ లో మిజైల్ కొట్టిర్రు 2000 కిలోమీటర్ల నుంచి. అంటే ఈ వార్ మామూలు వార్ కాదు, ఇది స్ట్రాటజికల్గా కొట్టిర్రు ఇరాన్ని. ఈడ నా భారత్ మతలబ్ నేను ఖచ్చితంగా చూసుకుంటాను. నా భారత్కి లాభం అవుతుందని అంటే ఇజ్రాయెల్ గిరీష్ ఇరాన్ అని అంటే ఫస్ట్ నా భారత్. నేను స్వార్థపరుని నా భారత్ దగ్గరికి వచ్చినప్పుడు. బట్ ఇలా ముఖాలు చూడుర్రి. ఈడేమంటాడు తెలుసా, ఒక్కోడేమో న్యూక్లియర్ బాంబ్ తయారు చేస్తా అని చెప్పి పైజామా దోతిప్పించుకున్నాడు. ఇంకొకనికి ఆల్రెడీ అండర్వేర్కి పొక్కలు ఉన్నాయి. ఈడికి ఈ ముఖం చూడు, ఇది ఎట్లున్నది ముఖం. నేను ఇక తెలంగాణలో మీకు ఆల్రెడీ మీరు రైమింగ్లో పెట్టుకోరాను. ముఖం ఎట్లుంది ఫ్రెండ్స్? ఆల్రెడీ అట్లున్నాడు. ఇక ఈడేమంటాడంటే ఏమైంది ఇప్పుడు మూతబరి చూడు, మొన్ననే ఇన్ని ఏడవర్తాడ కొట్టిపోయారు ఈయన్ని. కొట్టిపోయినాక ఏమైంది చెప్పు అంటే, అన్నా ఇజ్రాయెల్ నా మీద బాంబు. అట్లానా, నా దగ్గర న్యూక్లియర్ బాంబు ఉందని చెప్పు. అరే ఓ సిగ్గు తప్పినోడా, భారత్ పేల్చిపోయింది అది న్యూక్లియర్. మాకు అప్పటిదాకా తెలియదు అమెరికా సంఖ కింద వాసన చూసుకుంటూ నువ్వు బతికినవనని. వీడికి చెప్తున్నా, ఈ చినిగిపోయిన షెడ్డి ముఖమోడికి. వీడు ఇరాన్కి న్యూక్లియర్ బాంబు ఇస్తాడట, ప్రాక్సీ వార్ ఇస్తాడట. మళ్ళా ఒక మాట చెప్పాలా నేను, మీరు ట్రంప్ని నమ్ముతున్నారు, మీకు పంపు కొడుతున్నాడు, తర్వాత మీ జిందగీలలో కంపు మాత్రం పక్కు ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోరు. మీరు ట్రంప్ని నమ్ముతున్నారు. ఎందుకు చెప్పాలా, అంచెలంచెలుగా కొట్టిరు. ఇప్పుడు గీడికి ఈ అయాతుల్లా ఆర్ టు దట్ మ్యాటర్ ఇరాన్ ఎవడైతే ఉన్నాడో, ఇక ఈడు చూడుర్రి. నేను బతికేమైందో మీకు తెలుసు. ఏడేడ దాచుకోవాలో ఆడ దాచుకుంటుర్రు అందరూ. వీళ్ళు ఏం చేసిర్రు, వీళ్ళు తీసుకోపోయి నేను ట్రంప్ ఫోటో పెట్టలే తాతది, యుఎస్ ఎంబసీ మీద బాంబు వేసిర్రు. ఇక ఇప్పుడు ఇది ఎట్లుంటుంది అంటే, ఆ భయల్ ముజే మార్ అని అన్నట్టు ఉంటుంది. ఇక ఆ భయల్ ముజే మార్ అని అన్నట్టు ఉంటుంది ఇక కథ అంతా. అరే మీకు అర్థమైతలేదు రా భయ్, క్లియర్ కట్గా ఒకటి నీకు గుర్తుందా, నీ చుట్టుపక్కల ఉన్న దేశాలలో అన్నిట్లలో పెట్రోల్ పోసిపెట్టిరు. ఇవాళ నీ సిరియా ఏమాయ్, నీ లెబనాన్ ఏమాయ్, నీ ఇరాక్ ఏమాయ్, ఆల్రెడీ పెట్రోల్ పోసిపెట్టిరు. టర్కీ వాడు మాట్లాడుతుండా, నీకెందుకురా, నీకెందుకు, నీదే చక్కగా లేకపోయా, నీ చెడ్డికే పొక్కలు ఉండే, నువ్వు మందికి బట్టలు కుట్టిపిస్తున్నావు. ఒక ఖర్చీఫ్లా ఎంతమంది చెడ్డీలు కుట్టించుకుంటారా మీరు, నాకు అర్థం కాదు. ఒక చిన్న ఖర్చీఫ్ తీసుకున్నారు అనుకో, ఎంతమంది చెడ్డీలు కుట్టించుకుంటారా? మీ బతుకులంతా ఇవాళ గుర్తుపెట్టుకోవాల్సింది ఏం తెలుసా, ప్రపంచ దేశాలల్లా మీకు మిగిలేది సిగ్గుబిల్లలే. ఒక అట్టముక్క మీద చిన్నగా పేపర్ అతక పెట్టి ఇట్లా పెడతారు అంతే ముంగట, మీకు సిగ్గుబిల్లలు తప్ప మీ జిందగీలు ఏముండవు మీకు. గిరీష్ నేను ఎమోషనల్గా మాట్లాడతలేను ఫ్రెండ్స్, హకీకత్ మాట్లాడుతున్నా. వీడిని ఆల్రెడీ మొన్న ఉల్టా పచ్చకడ కొట్టిపోయినాం మనమే. వీడొచ్చి మళ్ళీ నేను India.comలో వచ్చింది, ఇజ్రాయెల్ ఇరాన్ వార్ ట్రిగర్స్ ఫియర్ ఇన్ పాకిస్తాన్ డ్యూ టు పాకిస్తాన్ ఎంపీ రీకాల్స్ ఇండియాస్ ఆపరేషన్ సింధూర్ అనుకుంటా మాట్లాడుకుంటా. వీడేమంటాడు తెలుసా, నేను బాంబేస్తావు, న్యూక్లియర్ బాంబ్ నా దగ్గర ఉన్నది. స్ట్రాటజికల్గా కొట్టిండ్రు. అమెరికా ఇజ్రాయెల్ కలిసి మిమ్మల్ని స్ట్రాటజికల్గా కొట్టిరు. ఇప్పుడు వీడి పేరేంది, ఈయన పేరు కూడా గుర్తుంటుంది నాకు, ఇది వేరే పేరే గుర్తొస్తుంది నాకు, గలీజ్ మాట వస్తుంది మన తెలంగాణలో. షబ్బాష్ షరీఫ్, షబ్బాష్ అని అందాం ఇది. ఆపరేషన్ సింధూర్లో సంకనాగినందుకు షబ్బాష్ షరీఫ్ అని అందాం ఇది. అరే షబ్బాష్గా నీకు మొన్ననే పడపడ కొట్టినాం, నువ్వు మళ్ళీ న్యూక్లియర్. నీకు ఒకటి అర్థమవుతుంది షబ్బాష్ ఒకటి. దానికంటే ముందు మీకు ఒక కథ చెప్తా ఫ్రెండ్స్, మంచి కథ చెప్తా, జరిగినుండ్రి. ఇగో ఈడున్నాడు చూడు, ముల్లా మునీర్ గాడు. ఈడు చూడు ముల్లా మునీర్ గాడు. వీడికి మళ్ళీ ఈ బ్యాచ్లు, నువ్వు ఏం పీక్ కట్టలు కట్టినవురా, నీకు ఇన్ని బ్యాచ్లు ఇన్ని మెడల్లు వచ్చినాయి. నువ్వు పుట్టినందుకు నీ అయ్య ఒకటి వేసినట్టున్నాడు, నువ్వు కొడుకుని కన్నందుకు నీ భార్య ఒక మెడల్ ఇచ్చిన ఉంటుంది. గిదే గిట్ల మెడల్లు ఉన్నాయి తప్ప మీరు ఏ యుద్ధాలు గెలిచిండ్రా మెడల్ వేసుకుంటారు.
నరాలు కట్ అయిపోతున్నాయి నావి. సరే ఇటు చూడు, ఎన్డీటీవీలలో కూడా వచ్చింది, ఇండియా టుడేలో కూడా వచ్చింది, డైలీ జాగరణలో కూడా వచ్చింది, ఎకనామిక్ టైమ్స్లో వచ్చింది, ఫస్ట్ పోస్ట్లో కూడా వచ్చింది. ఏంది తెలుసా, ఈ ముల్లా మునీర్, నేను కూడా మాట్లాడినా ఇది వచ్చినందుకు, నేను కూడా మాట్లాడినా. నేనేం కొత్తోని కాదు, నేను మంచోని కాదు. వీళ్ళ పేపర్లలో వచ్చినాయి కదా, నేను ఆధారాలతోనే మాట్లాడతా కదా. ఇప్పుడు చూడు, ఈయన ఏం చేశారు, ఆర్మీ డేకి ట్రంప్ పిలిచిండు అని చెప్పుకున్నాడు. ఈడు పోయిండు టిల్లుగా లెక్క, ఇట్లా పోయిండు. ఏమైంది ఇట్లా వచ్చినావు అని అడుగుతారేమో అని అనుకున్నాడు. కాకపోతే ఇట్లా క్రికెట్లో కూడా చెప్తాడు, జజ్బాత్ పలడ్గే, అర్మాన్ పలడ్గా, తఖ్త్ పలడ్గే, ఐసా క్యా హువా అని చెప్పి మాట్లాడితే, నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఆఖరికి డైరెక్ట్ గ్రాస్మెన్ గారు కూడా రాసిండు ఏంటంటే, ఏ బ్యాచ్లు తీశారాను వీడికి, నాకు మండుతో లేస్తుంది నీకు బ్యాచ్. ఆడు చూడు, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ యుఎస్ ఆర్మీ పరేడ్కి పోతున్నాడు, ఇండియాకు మంచి సంకేతం కాదని చెప్పి ఆయన కూడా కొట్టిండు. లాస్ట్కి తీరా చూసేసరికి జైరాం రమేష్, కాంగ్రెస్ వాళ్ళు అయితే ఇట్లా కుసుట్రాయా, ఎప్పుడు బీజేపీ వాళ్ళని తిడదామా అని చెప్పి కూర్చుంటాడు. జైరాం రమేష్ ఎట్లా కొట్టిండు చూడు. అసలు ఏం డిప్లొమసీ ఇది. ముల్లా మునీర్ గారిని ఆర్మీ పరేడ్కి పిలిచిర్రు అని అంటే, అరే చిత్రగుప్తులో కూడా మేము అన్నాం, ఈయనకేదో ఉన్నది మంచిగా, ఇంతోనేదో మంచిగా ఉన్నది, ఈయన గరం గరం పెంక మీద కూర్చోబెడతారు చూడు, బట్టలు ఇప్పి చూడని నేను అనుకున్నా. కాకపోతే ఇలా గదే అయింది. ఏమైంది తెలుసా ఫ్రెండ్స్, ఇగో చూడు, జజ్బాత్ పలడిది అవే మింటూ ఈడ చూడు ఏం రాసింది, యుఎస్ ఇన్వైట్స్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్. ఇది స్క్రీన్ షాట్లు పెట్టుకున్నా కాబట్టి మంచిగా ఉన్నది నా దగ్గర, లేకపోతే ఎట్లుంటుంది బాబుడి ఉంటుంది. గిరీష్గా నువ్వేం తప్పు మాట్లాడినామని అంటారు నన్ను. కరెక్ట్గా నేను హుషారు పిట్టని, నేను లింకు పెట్టుకుంటా, ఆ స్క్రీన్ షాట్ పెట్టుకుంటా. ఇప్పుడు లింక్ పనిచేసి అప్డేటెడ్ అయిపోతుంది కదా, అప్డేటెడ్ అని పెడతారా, లాస్ట్ అప్డేటెడ్ అని పెడతారా అలా. అందుకే స్క్రీన్ షాట్ పెట్టుకున్నా. చూడు ఈడ అజెండా పోతున్నాడు అని చెప్పారు. మళ్ళీ ఇదేమింటి, ఈడేం రాసింది, ఏదది ఇది కదా, ఈడ చూడు ఏం రాసింది, పాకిస్తాన్ ఆర్మీ జనరల్ ఆసిఫ్ మునీర్ ఇన్వైటెడ్ టు యుఎస్ మిలిటరీ పరేడ్ వాజ్ అని పెట్టేసారు. కథం. ఇక ఇంగ్లీష్ ఎంత మంచి లాంగ్వేజ్ కదా. ఫోన్ చేసి ఉంటాడు, ఐ వాంట్ టు స్పీక్ మిస్టర్ ప్రెసిడెంట్ ట్రంప్. అవలగాంతో ఒక్కసారి మాట్లాడతా, బిట్ కాయిన్ ట్రేడ్ అప్పుడు ప్రతిసారి మాట్లాడతానా అనగానే, అట్లా కాదు మార్కస్, నా అంతర్గత మదన ఆవేదన నీకు అర్థమవుతలేదా మార్కస్, జర జెంటిల్గా మాట్లాడు మార్కస్. చిన్నప్పటి నుంచి కలిసే తిరిగినాం కదా మార్కస్, నా షెడ్యూల్లో ఉన్న బిట్ కాయిన్ కూడా తీసి నీకు ఇచ్చేసినా కదా మార్కస్, ఇది ఏంది మార్కస్. గట్లు ఉంటుంది మరి అమెరికాతో సోపతి, గట్లు ఉంటుంది. ముల్లా మునీర్ గానికి ఇప్పుడు అర్థమైంది, పాకిస్తాన్కి ఇప్పుడు అర్థమైంది. అయితే ఈడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే ఫ్రెండ్స్, ఇగో చూడు ఈడ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్లో కూడా ఇప్పుడు ఇదంతా సరే, ఇది వచ్చింది కాంగ్రెస్ వాళ్ళకి, ఇక శివాట్లు పడ్డాయి. ఇక నేను పెద్దగా దాని గురించి మాట్లాడదలుచుకోలే. అయితే పాకిస్తాన్ వాడు వీడికి న్యూక్లియర్ బాంబు ఇస్తాడట, వాడు ఇరాన్కి. నీ సిరియా నీకు తెలియకుండా లేపేసిండ్రు, నీ లెబనాన్ని లేపేసిరు, నీ లిబియాని లేపేసిరు, నీ చుట్టుపక్కల ఉన్న దేశాలను అన్నిటినీ ఖతం చేసి పడేసారు. నువ్వు ఏదైతే ఇరాన్ ఏదైతే 3 హెచ్లతోని పెద్దగా పోకడ లేచింది చూడు, హెజ్బుల్లా, హూతీస్, ఇంకా ఆడ పేరేంద్ర హమాస్, పేజర్లు పెట్టి సండాస్లలో బాంబులు పెట్టి ఎరిగేటప్పుడు కూడా భయపడుకుంటే ఎరిగిరు వాళ్ళు. సండాస్లలో కూడా బాంబులు పెట్టిరు, సండాస్ పోతుంటే బల్మని వెళ్ళినాయి గసుంటోళ్ళు. అరే మీకు ఒకటి అర్థమవుతున్నదిరా, మీ బ్రిగేడియరు బెడ్రూమ్లో వండుకుంటే 2000 కిలోమీటర్ల నుంచి ఒక మిజైల్ కొట్టిందంటే ఇజ్రాయిల్లో లేర్రా వాళ్ళ ఆర్మీ, మీ ఇంటి పక్కన ఉన్నారు. ఇది మీకు అర్థమై సస్తలేదు, మీరు మళ్ళీ ఇజ్రాయిల్ కొడదామని అంటారు. ఇవాళ పొద్దున లేచి న్యూస్ చూస్తున్న 4 గంటలకు ఫ్రెండ్స్, కంప్లీట్ ఇరాన్ ఎయిర్ ఫోర్స్ ఏదైతే ఉంది కదా, అది ఇజ్రాయెల్ గుప్పిట్లోకి వచ్చేసింది. పుచ్చలు ఎగరగొడుతున్నారు వాళ్ళు, పుచ్చలు. వీళ్ళు మళ్ళీ మోతబరి మాటలు, ముందే మోక్షం లేదురా అనంటే ఎవడో దేనికో ముహూర్తం పెట్టిండట. దేనికి పెట్టిండు గిరీష్ అని నేను అడగకూరు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఫిల్అప్ చేసుకోరు మీరు. పంచాయతీకి ఇట్లున్నది, వీళ్ళు మళ్ళీ మనకు వచ్చి పంచతంత్ర కథలు చెప్తున్నారు. వర్కౌట్ అవుతుందా ఫ్రెండ్స్, ఒకసారి మీరు చెప్పురు నాకు. వెనకటికి చిత్రగుప్తులో వచ్చిన కథనం మీరు ఒకసారి యాద్ చేయండి. నేను ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ గురించి మాట్లాడినా వెనకటికి, ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ గురించి వెనకటికి మాట్లాడినా, మ్యాప్ కూడా పెట్టిన, బాంబే నుంచి మన ఆడదాకా ఎట్లా పోతున్నాము అని.
మెడిటరేనియన్ సీ మీద మొత్తం. ఒకసారి మీరు కంటెంట్ గుర్తున్నదని నేను అనుకుంటున్నా. ఇవాళ దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ కూడా వీళ్ళకి అంతుజిక్తలేడు. G7లో పోయిండు. ఫస్ట్ G7లో వస్తలేరు, ప్రధానమంత్రి చరిష్మా పడిపోయింది, పిలుస్తలేరు, ఏం దౌత్య నీతి, ఏం డిప్లొమసీ, ఓ మాట్లాడారు. తర్వాత ఏమైంది? ఆయన ఇట్లా నవ్విండు అంతే. ఆయన ఇట్లా నవ్విండు. నాకు ప్రధానమంత్రి మోదీ అన్నిటికంటే మంచి ఇంటర్వ్యూ ఏదనిపిస్తుంది తెలుసా ఫ్రెండ్స్? నేను ఎందుకు ఎంత పిచ్చోడిని తెలుసా ఆ మనిషికి? ఆయనను ఒక క్వశ్చన్ అడిగినారు ఇంటర్వ్యూలో. ఏమన్నానంటే, ప్రతి మనిషికి ఒక స్టేజ్ వస్తుంది, దాని తర్వాత మనం వదిలేయాల్సి వస్తుంది, అది మీ రాజకీయమైనా సరే ఏదైనా సరే. తర్వాత మీ పేరు భారతదేశంలో ఎట్లుండాలని మీరు అనుకుంటున్నారు మోదీజీ అని అంటే, ఆయన ఇట్లా చూసిండు ఇంటర్వ్యూవర్ సైడ్ చూసి అని నవ్విండు. అట్లనే నవ్వుతాడు, మంచిగా నవ్వుతాడు మన సార్. నవ్వి వాళ్ళు నవ్వగానే వీళ్ళు కూడా నవ్విరు పక్కలకేని. ఎందుకు నవ్వినరో తెలియదు. ఆయన అప్పుడు ఒక మాట అని అన్నాడు, మీకు వేదాలు గ్రంథాలు తెలుసా అని అన్నాడు. తెలుసు అంటే, అంత ప్రాచీన గ్రంథాలు ఎవరు రాసిర్రో మీకు తెలుసా అని అన్నాడు. తెలియదు అని అన్నాడు. అంత ప్రాచీన గ్రంథాలు రాసిన పేర్లు తెలియనప్పుడు మోడీ ఎంత ఒక తుచ్చ ప్రాణి వాళ్ళ ముంగట అని అన్నాడు. ఇగో అందుకే గిరీష్ అనేటోడు భక్తుడురా, భక్తుడు గిరీష్ అనేటోడు, డంకేపే చోటు భక్తుడు. స్వార్థం లేకుండా అరే నేనే స్వార్థపరుణ్ణి, ఒక కంటెంట్ కొడితే లైక్ కొట్టు, కమెంట్ కొట్టు, షేర్ కొట్టు, నలుగురికి షేర్ చేయని చెప్తా ఉంటా. స్వార్థపరుడురా, స్వార్థపరుడు. స్విమ్మింగ్ పూల్లల్లా ప్యూరిఫైర్లు పెట్టుకొని జర్మనీకి 19 కోట్లు పెట్టి షిమ్లా ఇల్లులు కట్టుకోలే ఎవడీడా. ఈయన ఏ కుటుంబం గురించి మాట్లాడుతున్నాడో మీకు తెలుసు, రాజకుటుంబం గురించి. జర్మనీకి ఏం తెప్పించుకున్నారు వాటర్ ప్యూరిఫైర్ 19 కోట్లు. మళ్ళా గరీబీ హటావ్ స్లోగన్లు. గట్ల లేడు. ఏదైతే పదవి ఆ రోజు దిగిపోతుందో జోలా ఒకటే సూట్ కేసు పట్టుకొని వచ్చిండు. సూట్ కేసు పట్టుకొని వచ్చిండు ప్రధానమంత్రి అయినాక. నాదేమున్నది భయ్, గిట్లా జోలు వేసుకుంటా గిట్లా పోతా. ఆయన వచ్చినప్పుడు కనీసం ఆయనకు ఒక సెంటిమెంట్గా ఆయనకు ఒక అమ్మ ఉండే, ఒక స్వార్థం ఉండే ఈమె మనిషికి అని అంటే ఒక అమ్మ ఉండే. ఇవాళ ఆ అమ్మ కూడా లేకపోయా ఆయనకు. ఐ మీన్ నేను అందుకే బాధపడతా. ఏందనంటే, ఆ మనిషి ఈడ కొంతమంది రాజకీయ నాయకులకు జీవితాలు ఇచ్చిండు. అరే నెత్తి మీద 100 రూపాయలు పెడితే చాలా నాకు అమ్ముడు నాయకులు కూడా లీడర్లు అయినారు ఆయన పేరు చెప్పుకొని. మనమేం తిరిగి ఇచ్చినాం ఆ మహానుభావుడికి అన్న నా స్వార్థం నన్ను అప్పుడప్పుడు నా మీద దాడి చేసుకునేదాకా తీసుకొచ్చింది. ఏమి తిరిగి ఇచ్చినావు ఆ మనిషికి? ఆయనను వాడుకున్నావు కరెక్టే, కానీ నువ్వు ఆయనకి ఏమి ఇచ్చినావు అనే తత్వం నేను అడుగుతున్నా. ఇయ్యాల రామ్ లల్లాకు నువ్వు పూజ చేసుకుంటున్నావు బ్రదర్, రామ్ లల్లాకు నువ్వు పూజ చేసుకుంటున్నావు. హర హర మహాదేవ్ అని చెప్పి కాశీ కారిడార్ని చూస్తున్నావు. కేదార్నాథ్ ఎట్లుండే పోయి కాంగ్రెస్ హయాంలా ఒకసారి నువ్వు యాద పెట్టుకో. నేను సబ్జెక్ట్ డివియేట్ అయితలేను, నా దేశాన్ని గురించి మాట్లాడుతున్నా. ఇవాళ కేదార్నాథ్ ఎట్లున్నది, ఎంతమంది పోతున్నారు కేదార్నాథ్కి? మీకు అర్థమవుతుందా అని అంటున్నా. వాళ్ళందరిది పక్కకు పెట్టు పోయి 2014 కంటే ముందే ఓడన్నకి ఇట్లా ఛానల్ పెట్టుకొని మాట్లాడిండు ఆ హిందుత్వం మీద. ఇప్పుడు ఆ మనిషి లేకపోతే, ఆ సర్కారు లేకపోతే నాకు తెలిసి రేపటి నుంచి ఛానల్ ఉంటుందో ఉండదో నాకు తెలియదు. గిరీష్ అనేటోడికి ధైర్యం ఉందో కూడా లేదో తెలియదు. నా మోతబరే మోడీ. వఫ్ గురించి ఇన్ని రోజులకైనా బతికినావు కదా, నీకు తెలుసా? ఇది వేరే చిట్టాలకు వేసుకుందాం. లేకపోతే అసుంటి మనిషి ఇలా గుర్తుపెట్టుకో ఫ్రెండ్స్, ఏం చేస్తున్నాడు తెలుసా? కాళ్ళకి గజ్జలు కట్టుకొని నిద్ర లేకుండా తిరుగుతున్నాడు. G7 పోయిండు, తిరగనిక పోయిండని చెప్తారు వీళ్ళు. మళ్ళీ మీ రాహుల్ గాంధీ ఎక్కడ పోయిండు? ఇప్పుడు కనపడతలేడు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఏడికి పోయిండు? ఏదో దుబాయ్లో దిగిండట, ఖతార్ దాకా పోయిండట, ఇండోనేషియాలో దిగిండట, మళ్ళీ ఆడికేని వియత్నాం పోయిండా. ఎందుకంటే వియత్నాంలో మన సార్ బద్నాం ఉన్నాడు బాగా. లేకుంటే ఆ ఇండోనేషియాకేని టర్కీ గల్లెళ్తుంది అంటే ఒకటి, ఇట్లా టర్కీకి గల్లెళ్తుంది, దుర్బీన్ పెట్టుకొని చూస్తుండ టర్కీ. ఇట్లాంటి ఆరోపణలు వస్తాయి. ఏడవేయండు సారు గాయబ్. అయోడెక్స్ అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది చూడు, పోయిందే అట్లా పోయిండు మా సార్. ఏడికి పోయినా కూడా తెలియదు, కార్యకర్తలకు కూడా తెలియదు. మళ్ళీ దేశ ప్రధానాన్ని మాట్లాడతారు ఒక్కొక్కడు. ఇవాళ దౌత్య నీతి కిందాక కూడా ఇదే టాపిక్ నేను మాట్లాడాలంటే సిప్రస్కి పోయిండు. హయ్యెస్ట్ సివిలియన్ ఆర్డర్ తీసుకొని వస్తున్నాడు నీ దేశ ప్రధాని సిప్రస్కి పోయి.
సిప్రస్లో పోయి అక్కడ సిప్రస్కి కూడా వీళ్ళు చెప్పిరా వెనకటికి మీరేం శస్త్రాలు చేయొద్దు, శాస్త్రాలు మాట్లాడదు, అన్ని అమెరికా నేటో చూసుకుంటుందన్న. నా బొంగేం కాదు, మేము తయారు చేసుకుంటాం, మాకు భారత్ ఉన్నదని చెప్పాలి, చేతులు కలుపుతున్నారు. యూనిఫామ్ వేసుకొని ఇక మనం మిలిటరీ డ్రిల్ చేస్తామని అన్నాడు. ఆడ పోయింది సిప్రస్కి పోయింది ఏదో ఫోటోలు దిగనికే కాదు, పక్కకున్న టర్కీని బద్దలు బాషింగాలు చేయనికే పోయిండు. నువ్వు గెలుపుతావు ఆపరేషన్ సింధూర్ అప్పుడు 90 కాడ. ప్రతి మీటింగ్కి ఒక మీనింగ్ ఉన్నది ఫ్రెండ్స్. క్రొయేషియా నాకు తెలిసి ఇందిరాగాంధీ తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి పోయిండు అనుకుంటా, ఒకసారి గూగుల్ చేసి చెప్పంటారు నాకు. దాని తర్వాత ఏ ప్రధాని పోలే దశాబ్దాల వారీగా. దేశ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ క్రొయేషియా కూడా పోతున్నాడు, పోయిండో. ఈ క్రొయేషియా, సిప్రస్, టర్కీకి నిద్ర లేకుండా చేస్తాయి. ఇప్పుడు డైరెక్ట్ బేస్ తీసుకొని వస్తున్నాడు. ఆల్రెడీ పాకిస్తాన్ న్యూక్లియర్ బేస్లు పల్మని పేల్చంగానే అమెరికా వాడు సీజ్ ఫైర్ అని చెప్పిండు. నేనే చేయించిన అని చెప్పి ఆ టీచర్ కొట్లాడుతా చూడు బయట. మనం మాట్లాడతాం, టీచర్ ఈడు గిల్లుతున్నాడు, టీచర్ ఈడు ఇది చేస్తున్నాడు, టీచర్ నా పెన్సిల్ గుంజుకుంటున్నాడు, అటు ఉరుతాడు చూడు పొరగాలు లేక. గట్ ఉరల పట్టే మా ట్రంప్ తాత. బట్ ఇన్ ఎనీ కేస్ మిస్టర్ ట్రంప్, ఐఎమ్ ఇన్ లవ్ విత్ ద షేప్ ఆఫ్ యూ. ఇంకా పోలే కదా, పోతాడేమో. పోలేదా? ఇందిరాగాంధీ పోయింది. ఇందిరాగాంధీ తర్వాత దేశ ప్రధాని నరేంద్రుడే పోయింది క్రొయేషియాకి. ఎంత స్ట్రాటజిక్ లొకేషన్ తెలుసా క్రొయేషియా మనకు? ఎంత స్ట్రాటజిక్ లొకేషన్ తెలుసా? ఎట్లా నెగ్లెక్ట్ చేసిరు చూడు. సీదా తీర్ పిచ్చివాడమే ఇప్పుడు. అక్కడి నుంచి టర్కీకి. నువ్వు ఆలోచిస్తావా లేదా అనుభవిస్తావా? ఆలోచించుకో. ఇక భారత్ మాతాకి జై.